ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఒంటిమిట్ట కోదండరామస్వామి. ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలం రాముల వారికి శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. ఈ దేవాలయం ఎంతో విశిష్టమైనది. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజ్యంపేటకు వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంటుంది. ఈ క్షేత్రం ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందింది. శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలో అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు. కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలతో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటని చెప్పుకొచ్చాడు. ఈ ప్రాంతంలో మహాభాగవతం రచించిన పోతన జన్మించిన స్థలం కూడా ఇదే కావడం విశేషం. ఆ గుడిలో ఒకే రాతి మీద సీతారామ లక్ష్మణులు ఉంటారు. అందుకే ఆ ప్రాంతాన్ని ఏకశిలా నగరం అని పిలుస్తారు. రామ లక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నారని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొద్ది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే అని చెప్పాలి. ఆ ఆలయాన్ని 3 దశల్లో నిర్మించారు. ముందు గర్భాలయ నిర్మాణం, తరువాత తూర్పు ముఖ మండపం, 3వ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేశారు. 2వ శిలాశాసనం ప్రకారం 1558లో ఒంటిమిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయం దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని రథం నిర్మించడానికి, బ్రహ్మోత్సవాల నిర్వహణకు, ప్రహారీ గోడల నిర్మాణానికి ఉపయోగించారని తెలిపారు. విజయనగర చక్రవర్తి సదాశివరాయల ముఖ్యమంత్రి గుత్తియేర తిరుమలరాజు కుమారుడు నాగరాజదేవ నాగరాజు విరాళం అందజేసినట్లు కూడా చారిత్రక ఆధారాల మూలంగా తెలుస్తుంది. ఈ ఆలయం గురించి మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో కళ్యాణం పగలు చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం రాత్రి చేస్తారు. అలా ఎందుకు చేస్తారు అనే సందేహం ప్రతి ఒక్కరికి రావడం సహజం. రాత్రే కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రునికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయం కడప, తిరుపతి రహదారిపై ఉంది. కడప నుండి 26 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో రాజంపేట రైల్వే స్టేషన్లో దిగి బస్లో చేరుకునే సౌలభ్యం ఉంది. కడప రైల్వే స్టేషన్లో కూడా రైలు దిగి బస్ లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యం ఉంది. ఎప్పుడైనా కడప వెళ్ళినప్పుడు తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బాధలు కూడా తొలగిపోతాయి.